కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లపై కార్మిక సంఘాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 25 నుంచి దశల వారీగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికులు సమరశీల ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నవంబర్ 21 నుండి అమలు పూనుకున్నటువంటి 4 లేబర్ కోడ్స్ పూర్తిగా కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసి ఈ దేశంలోని పెట్టుబడిదారులకు, ప్రపంచ బ్యాంకుకు, బహుళజాతి సంస్థలకు లేదా అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఈ ప్రజలను కార్మికుల్ని బానిసలుగా మార్చడానికే ఉపయోగపడుతుంది తప్ప ఈ దేశ అభివృద్ధి కానీ, ఈ ప్రజల అభివృద్ధి కానీ, కార్మికుల పురోభివృద్ధి కానీ ఏ రకంగానూ ఉపయోగపడదు. ఇవాళ రేపటి నుండి జరగబోయేటువంటి నిరసన పోరాటాల్లో కార్మికులు భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తా ఉన్నాం. పోరాటం ద్వారానే సాధించుకున్న హక్కులు ఎవరి దయాదాక్షిణాలతోని వాళ్ళ ఈ దేశంలో అమలుతున్న ఒక్క కార్మిక చట్టం హక్కు కూడా రాలే. అందుకని ఇటువంటి దుర్మార్గంగా ఈ కార్మిక హక్కులను అణచివేస్తానని, కార్మిక సంఘాలను తొక్కిపడతానని తాను చెప్పిందే వేదంగా ఇవాళ పరిశ్రమల్లో జరుగుతున్నటువంటి 2014 నుంచి ఇప్పటి వరకు కార్మికుల హక్కులు ఎట్లా తీసేయాలి, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా పారిశ్రామికవేత్తలకు ఎట్లా కట్టబెట్టాలనే దాని మీద పనిచేస్తుంది. రెండవ ప్రభుత్వంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు పెట్టి వాళ్ళ కోరిక మేరకు కార్మిక హక్కులని తీసేయాలని నిర్ణయం చేసుకొని, కార్మికుల హక్కులని తీసేస్తేనే మీ దేశంలో పెట్టుబడి పెడతానన్న వాళ్ళ కోరిక మేరకి ఇవాళ పార్లమెంట్లో బిల్లు పెట్టి 2019-20లో దాన్ని ఆమోదం చేసుకున్నా. కానీ కార్మిక పోరాటాలు ఈ దేశంలో బలంగా ఉన్నాయి. కార్మిక సంఘాలు చెప్తే కార్మికులు ఖచ్చితంగా వింటారు. కాబట్టి నేను కనుక ఇవి అమలు చేస్తే పెద్ద మొత్తంలో ఈ దేశం అల్లకల్లోలమైద్దని దాన్ని అమలు చేయకుండా ఇప్పటిదాకా ఆపెట్టింది. మూడో ప్రభుత్వంలో బలహీనపడ్డరు, పార్లమెంట్లో అంత బలం లేదు, కాబట్టి పెట్టి పరిస్థితులు అమలు చేయొద్దని నిర్ణయం చేసుకున్నాం. కానీ ఈ మధ్యకాలంలో బీహార్లో ఎన్నికలు జరిగిన తర్వాత పెద్ద మొత్తంలో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచితే మళ్ళొక అడుగు ముందుకేసి ఇంకా అమలు